హాయ్ అండి. ఈరోజు పరవన్నం అంటే పాలతో చేసిన రైస్ ఏ విధంగా చేయాలో నా స్టైల్లో చెప్తాను. రైసు, సగ్గుబియ్యం, జీడిపప్పు, బెల్లం, కిస్మిస్లు, పాలు, పచ్చి కొబ్బరి, జీడిపప్పులు కొద్దిగా నెయ్యి వేసుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దానిలో జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత కిస్మిస్లు వేసుకొని అవి కూడా పక్కన పెట్టుకుందాం. చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకి, చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చేస్తే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చక్కగా స్నాక్స్ టైప్లో పెట్టచ్చు అనమాట. హెల్తీగా ఉంటుంది. పిల్లలకి చాలా చాలా ఇష్టంగా తింటారనమాట. కిస్మిస్లు పక్కన పెట్టుకున్నాం. నానబెట్టిన రైస్ పొయ్యి మీద పెట్టుకుందామండి. అందులో కొంచెం సగ్గుబియ్యం వేసుకొని ముందు శుభ్రంగా కడుక్కొని సగ్గుబియ్యం వేసుకొని ఉడకబెట్టుకుందాం. తర్వాత నెక్స్ట్ పాలు పోసుకుందామండి. పాలలో కాసేపు ఉడకనివ్వాలి. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టుద్దండి. నిదానంగా సిమ్లో ఉడకనివ్వాలన్నమాట. దానివల్ల కొంచెం టైం పట్టుద్ది. పాలలో ఉడికిన తర్వాత అన్నం కొంచెం మెత్తపడుతుంది అనిపించుకొని దీనిలో ఇందాక వేయించడం మర్చిపోయాను, ఎండు కొబ్బరి కూడా, పచ్చి కొబ్బరి కూడా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ పక్కన పెట్టుకున్న తర్వాత రైస్ దగ్గర పడిందండి, ఉడికినట్టే. దానిలో బెల్లం వేసుకొని కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. బెల్లంతో పాటు మీకు ఇష్టమైతే షుగర్ కూడా యాడ్ చేయొచ్చు. జీడిపప్పులు, కిస్మిస్లు అన్నీ యాడ్ చేసుకుందాం. పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకుందాం. టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.